ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందో చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు మారుతి గారిని ఒక లైన్ చెప్పమన్నప్పుడు మారుతి డార్లింగ్ కొన్ని ఇష్యూస్ గుర్తు చేస్తున్నాను, డోంట్ ఫీల్ బ్యాడ్. ఒక సినిమా మారుతి గారు చేసింది అంత గొప్పగా ఇది అవ్వలేదు. ఆ వెంటనే మారుతి గారు నేను ఒక 20 years నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫాదర్ కూడా అకాల మరణం చెందారు. కొంచెం డౌన్ అయ్యాం అందరం. ఒకరోజు వెళ్ళి ప్రభాస్ గారికి చెప్దాం, సార్ కొంచెం ఇలా ఉంది, నేను ఏదన్నా ఒక మామూలు సినిమా చేసేస్తాను అని ప్రభాస్ గారి ఇంటికి వెళితే నేను రోడ్డు బయట కార్లో వెయిట్ చేస్తుంటే ఒక 3-4 hours తర్వాత నైట్ ఆయన బయటకు వచ్చారు. మారుతి బయటకు వచ్చి, డార్లింగ్ నేను కెరీర్లో ఇప్పటివరకు 10-11 ఫిల్మ్స్ చేశాను, బట్ నెక్స్ట్ 2-3 years నా బ్రీత్, నా కెరియర్, నా ఫోకస్ ఓన్లీ ప్రభాస్ గారి మీదే అని. ఎందుకంటే ఏమైంది డార్లింగ్ లోపల అని చెప్పా. అదే డార్లింగ్, ఆ సినిమా ఆడకపోతే మీ తప్పేమైనా ఉంటుందా? మీరు చెప్పిన స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది, మనం సినిమా చేస్తున్నామని చెప్పిన పర్సన్. ఎందుకంటే ఒక్కసారి ప్రభాస్ గారు ఫిక్స్ అయితే క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు, స్పెక్యులేషన్స్ ఉండవు, డిస్కషన్స్ ఉండవు. ఆయన ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే పర్సన్ కాదు. వన్స్ ఎ కింగ్, ఆల్వేస్ ఎ కింగ్.